సూర్యాస్తమయం తర్వాత అస్సలు చేయకూడని పనులు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమించే సమయం అంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ సమయం ఉంటుంది. ఆనందం, ఆరోగ్యం, ఆదాయము, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు. సాయంత్రం 6 దాటితే సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోరాదు. అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి. ఈ వస్తువులు కనుక కొనుగోలు చేస్తే వీటితో పాటు శని కూడా మన వెంటే వస్తుంది. ఇక సాయంత్రం అయిన తర్వాత పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికి ఇవ్వరాదు. వీటిని లక్ష్మీ స్థానాలని అంటారు. జుట్టు, గోళ్ళు కత్తిరించడం, చెత్త బయట వేయడం వంటి పనులు కూడా సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి రాదు అని అంటారు. కాబట్టి పొరపాటున కూడా డబ్బును అప్పుగా ఇవ్వవద్దు. సాయంత్రము ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెప్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత మాంసాహారం తినడం మానుకోవాలని కూడా పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే ఆ ఇంట్లో పేదరికం మొదలవుతుంది. ఇక సాయంత్రం తర్వాత ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకూడదు. సాయంత్రం తర్వాత మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి. లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించే సమయం ఇదేనని, ఆ సమయంలో మెయిన్ డోరు మూసి ఉంచడం వల్ల లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని, ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత ఎప్పుడూ అతన్ని ఖాళీ చేతులతో పంపకండి. మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా ఏదైనా ఇచ్చి పంపండి. అది మీకు మేలు చేస్తుంది. అలాగే సాయంత్రం పూజ చేసే సమయంలో పూజ గదిలో వెంట్రుకలు పడకుండా చూడాలి. లేదంటే దేవతలకు మనం పెట్టే నైవేద్యం చేరదని చెప్తున్నారు. గడపపై కూర్చోకూడదు. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి ఇంటికి ప్రవేశించే మార్గం ఇదే కనుక గుమ్మంపై కూర్చోకూడదు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో గుమ్మం మీద కూర్చోవడం లక్ష్మీదేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, ఆరబెట్టడం కూడా మంచిది కాదు. ఇది ఇంటికి అశుభంగా పరిగణిస్తారు. విశ్వాసం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత బట్టలు బయట ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా వ్యక్తి దుఃఖాన్ని, దురదృష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి సూర్యాస్తమయం సమయంలో నిద్రించకూడదు. జబ్బు పడిన వారు, పిల్లలు తప్ప మిగిలిన ప్రజలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి. వ్యాధి, దుఃఖం, పేదరికం వారిని చెత్తుతాయి. దీనివల్ల మనిషి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చెట్లు, మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తారు. సూర్యాస్తమయం తర్వాత చెట్లు, ఆకులు, కొమ్మలు మొదలైన వాటిని తెంపడం, విరవటం, వాటిని మంటలలో కాల్చడం మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి కాబట్టి వాటిని బాధ పెట్టడం సరికాదు. సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు పిల్లల కోసం ఏదైనా తీసుకురావాలి. సూర్యాస్తమయం సమయంలో లేదా సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావడం పెద్ద దోషంగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయం సమయంలో తర్వాత ఇండ్లు ఊడ్చరాదు. ఇలా చేయడం వల్ల ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీ ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి ఇండ్లలో సంపద, ధాన్యం కొరత ఏర్పడుతుంది. ఇదే సమయంలో చీపురుతో ఇండ్లు ఊడిస్తే ఆ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా
బయటకు వెళ్ళిపోతుందని నమ్ముతారు. సంధ్యా సమయంలో తులసి చెట్టును తాకవద్దని శాస్త్రాలలో ప్రస్తావించారు. తులసి చెట్టు కింద దీపం వెలిగించాలి, అనంతరం పూజించాలి. ఇలా చేయడం ద్వారా సానుకూల శక్తి వస్తుంది. అంతేకాకుండా ఇంట్లో పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది. సాయంత్రం సమయంలో తులసి చెట్టును అస్సలు తాకకూడదు. ఒకవేళ ఇలా చేస్తే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్న వారవుతారు. సాయంత్రము సూర్యాస్తమయం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు అడగడానికి వస్తే అవి వారికి ఇవ్వకూడదు. పెరుగు చంద్రుడిని, పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి. లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల మీకు డబ్బు కొరత ఎదురవుతుంది. అంతేకాకుండా చంద్రుడి అసంతృప్తి కారణంగా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సూర్యాస్తమయం తర్వాత పసుపు ఎప్పుడు దానం చేయకూడదు. ఎందుకంటే సాధారణంగా పసుపును శుభకార్యాలలో ఉపయోగిస్తారు. మరోవైపు పసుపు నేరుగా బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. ఇలా సాయంత్రం పూట పసుపును దానం చేస్తే బృహస్పతి అయిష్టం పొంది ఇంట్లో ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతుంది అని చెప్తారు. సాయంత్రం పిల్లలకు శ్లోకాలు, మంత్రాల గురించి చెప్పాలి. ఇలా చేయడం ద్వారా వాటి పట్ల వారికి ఆసక్తి ఏర్పడుతుంది. మంచి సంస్కృతిని నేర్పించిన వారవుతారు. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదులలో ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి పారేయాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి. దీంతో ఇల్లు శుభ్రం అవ్వడమే కాదు, దుష్టశక్తుల దిష్టి అనేవి ఉండవు. అలాగే చీపురును దక్షిణం దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున కూడా ఉండకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది. వంటింట్లో ఆహారాన్ని వండుతారు అంటే వంటింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు, వంటగదిని, స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేయాలి. అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే ఇంట్లో మహిళలు జుట్టును విరబోసుకొని నిద్రపోతారు, సౌకర్యంగా ఉంటుందని. కానీ ఇలా అస్సలు చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ఇల్లంతా వెలుగుగా ఉండడం మంచిది. బ్రహ్మముహూర్తం అని నిర్దిష్ట సమయంలో అంటే తెల్లవారుజామున 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు లక్ష్మీదేవిని ఆరాధించడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. ఆదివారం సూర్యాస్తమయం తర్వాత పింపుల్ చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించడం వల్ల సంపద మరియు సంపదల శ్రేయస్సు లభిస్తుందని చెప్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆమె భక్తులపై ఎప్పుడూ ఉంటుంది. ఆదివారం నాడు ఇంటి సభ్యులందరూ పూజించిన తర్వాత గంధం తిలకం నుదుటిపై రాయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆదివారం సాయంత్రం పూట ఆకుపై మీ కోరికను రాసి ప్రవహించే నీటిలో పోస్తే మీ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.